అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో ఆంధ్ర స్టైల్ పొటాటో కుర్మా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ కర్రీ రైస్తో కలిపి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మెయిన్గా మనం ఈ కర్రీని పాలుతో ప్రిపేర్ చేస్తాం కాబట్టి దీని టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ కర్రీ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూపిస్తాను. 4 పొటాటోస్ని తీసుకుని ఇలా పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకోండి. 3 ఉల్లిపాయలను తీసుకుని ఇలా పొడుగ్గా కట్ చేసుకోండి. కుర్మా కర్రీలోకి ఆనియన్స్ ఇలా కట్ చేసుకుంటేనే బాగుంటుంది. తర్వాత అల్లం, వెల్లుల్లి, జీలకర్ర తీసుకోండి. తర్వాత దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, గసగసాలు తీసుకోండి. ఒక గ్లాస్ నిండా కాచిన పాలను తీసుకోండి. ఒక 4 పెద్ద సైజు పచ్చిమిర్చిని తీసుకోండి. ఒక స్పూన్ పసుపుని తీసుకోండి. ఒక స్పూన్ కారం తీసుకోండి. మీకు తగినంత సాల్ట్ని తీసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ని ఎక్కువగా వేసుకోండి, ఎందుకంటే ఇప్పుడు మనం పొటాటోస్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న పొటాటో పీసెస్ని కొద్దిగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు పొటాటోస్ని ఒకసారి కలుపుకోండి. ఈ పొటాటోస్ ఇప్పుడు బాగా డీప్ ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. బాగా డీప్ ఫ్రై అయిన పొటాటోస్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. తరువాత ఇంకో కడాయిని పెట్టుకుని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోండి. తరువాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోండి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోండి. ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్కి వచ్చిన తర్వాత మనం ముందుగా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న పొటాటోస్ని వేసుకోండి. అవన్నీ ఒకసారి బాగా కలిసేలా కలుపుకోండి. తర్వాత పసుపుని వేసుకోండి. తర్వాత కారం వేసుకోండి. తర్వాత మీ టేస్ట్కి సరిపడా ఉప్పును వేసుకోండి. ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోండి. ఆ తర్వాత నేను ముందుగా వీడియోలో చూపించినట్టు అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, గరం మసాలాని పేస్ట్ చేసుకుని వేసుకోండి. ఇప్పుడు ఈ పేస్ట్ మొత్తం బాగా కలిసేలా కలుపుకోండి. ఇది బాగా వేగిన తరువాత మనం కాచి చల్లార్చుకున్న గ్లాస్ పాలను వేసుకోండి. ఇప్పుడు అదంతా మొత్తం కలిసేలా కలుపుకోండి. ఇప్పుడు దీనిని 10 నిమిషాలు ఉడికించుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఆంధ్ర స్టైల్ కుర్మా కర్రీ రెడీ. ఇది రైస్లోకి తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ వీడియో చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.